ఇప్పుడు సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అప్పులతో, వ్యాధులతో, నానా రకాల కష్టాలలో, కన్నీళ్లలో ఉండి ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని నేను తప్పు పట్టట్లా. మీరు మంచి నిర్ణయమే చేసుకున్నారు, సరైన దగ్గరికే వచ్చారు. జీవం గల దేవుడు, నా సృష్టికర్త ఎవరున్నారో ఆయన దగ్గరకు వచ్చావు, మంచి పనే చేసావు నువ్వు. కానీ అంతవరకే పరిమితం కావద్దు, అంతవరకే పరిమితం కావద్దు. ఎలా తయారయ్యారు కొంతమంది అంటే, వారికి ఉన్న సమస్యలకు పరిష్కారం యేసు ప్రభు దగ్గర వెతుకుతారు, అంతవరకే ఒక గిరి గీసుకుంటారు. అంతకు మించి ఇంకా ఒక అడుగు ముందుకు వెయ్యరు. ఎన్నిసార్లన్నా కూటానికి రాని, ఎన్నిసార్లన్నా ప్రార్థనకు రాని, ఎన్నిసార్లన్నా దేవుని సన్నిధికి రాని, వచ్చిన ప్రతిసారి కూడా వారి ఆలోచనలో ఏముంటుందంటే, వారం వారం వస్తానే ఉన్నాను, శుక్రవారం కలుస్తూ ఉన్నాను, ఆదివారం కలుస్తూ ఉన్నాను, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు పోతాయో, ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయో, మరి ఇంకెన్ని వారాలు ప్రార్థన చేయాలో, ఇంకెన్ని వారాలు, ఎన్ని నెలలో నేను తిరగాలో, తిరుగుతా, దాన్నే ఉంది, కష్టమేం కాదులే కానీ మరి ఎప్పుడు ఈ సమస్యలు పోతాయో అని మైండ్ అంతా కూడా వాటి నుంచి విడుదల కోసమే ఉంటుంది. ఇక అంతకుమించి ఒక అడుగు కూడా వెయ్యరు. ఇదొక టైపు జనాంగం అని చెప్పాను. స్పష్టంగా మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇక వాళ్ళ ఆలోచన అంతా ఆఖరికి కూర్చొని వాక్యం వింటున్నా కూడా ఇందులో ఏం చెప్తున్నాడు, ఇందులో నేను బ్యాలెన్స్ కావాల్సిందేంటి, ఇందులో నేను నేర్చుకోవాల్సిందేంటి, నేను సరి చేసుకోవాల్సిందేంటి, నేను ఎదగాల్సిందేంటి అనేది ఆలోచించరు. వచ్చాను, కూర్చున్నాను, ఆయన ప్రార్థన చేస్తే తగ్గిద్ది అంటున్నారు, ఆయన 2 మాటలు యేసు ప్రభువుకి చెబితే కార్యం జరిగిద్ది అంటున్నారు, కూర్చొని 4 ముక్కలు దేవుని మాటలు వింటే మంచిదని అంటున్నారు కాబట్టి కూర్చుంటా.